దయచేయండి దయచేయండి, ₹1,00,000 ఇచ్చిన మహాన్ బావుడా, దయచేయండి దయచేయండి. నువ్వే ఈ గుడి కమిటీయా? కమిటీ హెడ్ అయితే ఏంటంట? అదే నా పెళ్ళం దగ్గర ఫోర్స్ కొట్టడానికి గుడికి ఎక్కువ డొనేషన్ ఇచ్చాను, దాంట్లో సగం అయినా ఇప్పిస్తావా? పిచ్చ టైట్ ఉందయ్యా, ఇవ్వయ్యా. ఓయ్ పెద్ద మనుషులా మాట్లాడవయ్యా. భగవంతుడికి ఇచ్చింది తిరిగి అడగకూడదు. కకృతి పడుకో. కావాలంటే ఎక్స్ట్రా పులిహార ఇప్పిస్తాను, తింటూ పో. ఆశీర్వచనం ఆశీర్వచనం. హలో హలో, ఎవరు? ఒక్క నిమిషం, ఇది పట్టుకోవద్దాను. హలో హలో, ఏం వినిపించట్లా? హలో హలో, ఎవరు? ఫ్యాక్టరీ తెరవాలంటే ఆషామాషి విషయం అనుకుంటున్నావా? ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా నీకు? ఒక చిన్న కేసెట్టి ఫ్యాక్టరీని ముయించేసావు కదరా. ఇప్పుడు చెప్తున్నా, రేపు డబ్బులు ఇచ్చి ఎల్లుండికల్లా ఫ్యాక్టరీ ఓపెన్ చేయించగలను, కానీ చేయను. ఈ ఊరి జనం అందరి ముందు నేను చంపితే గాని మళ్ళీ నా ఫ్యాక్టరీ జోలికి ఎవరు రారు. లే ఏంది నీ పిల్లల చేత కొట్టిస్తున్నావు? నేనేడ కొట్టించాను రా, తనేగా కొడుతుంది. రెండు ఒకటే కదా. అందరూ రౌడీలు వెంటేసుకుని రావడం చూసా. నువ్వు రౌడీనే పెళ్లి చేసుకున్నావా? పొర పుల్క.
వదలరా. ఏటే నొప్పి పెడుతుందా? ఏందయ్యా సోతున్నారు? డప్పు కొట్టనే. ఆ రోజు నన్ను చూసి ఏమన్నావురా? కసక్లా ఉన్నాను. ఈ దెబ్బలు అనిపిస్తుందిరా? ఫసక్ అయిపోయేలా ఉన్నాను. అంజుమనే బండి ఎత్తన మొర నొక్కేన్. అంజుమురనోకి 1 2 3 4 అంజి. ఈ రోజు నీ మొగుడిని కాపాడుకున్నావు, కానీ ఏదో ఒక రోజు వాడి చావు నా చేతుల్లోనే. రేయ్, నా మొగుడి మీద చెయ్యాలంటే నన్ను దాటాలి ముందు. చెయ్యండ్రా చూద్దాం. రండి వెళ్దాం. ఎక్కండి. మార్చి తగలడండి రా. తమ్ముడా, చేసుకుంటే చేసుకున్నావు గాని నికార్సైన పిల్లని చేసుకున్నావు. ఇక నుంచి ఒక్క నా కొడుకు నీ మీద చెయ్యలేడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఈ ఊళ్ళోనే పొడవైన జుట్టున్న పెళ్ళం నాకు కావాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి రా తక్కువ జుట్టుంది. నన్ను బకరాన్ చేసిందిరా. ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది. తనే ఒక్క నిమిషం కూర్చో, చెప్తాను. ఏ కూర్చోమంటానా? ఈ సినిమా చూసేసి ఇంటికెళ్ళు, అప్పుడే నువ్వు సేఫ్. ఎవరా ఈ అబ్బాయి? నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది. సరిగ్గా చూడు, తన నీ పెళ్ళమే. కీర్తియా? ఎస్, నీ వైఫ్ ఒక రెజ్లర్. రెజ్లర్ అంటే? కుస్తీలు పడుతుందిరా బాబు. కుస్తీ చూడు, ఓపెనింగ్ సీన్. అది మాత్రమే కాదు, నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్. బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా? కొంచెం ఎక్కువేలే. నేను నీ వైఫ్ ని ఇంతకు ముందు ఎక్కడో చూశానని చెప్పాను కదా. అవును. ఈ వైరల్ వీడియోలో చూశాను, లైక్ కుట్టి కామెంట్ కూడా పెట్టాను, దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని. కానీ శివరాకర్కి ఆ బక్రాగాడి నువ్వు అవుతావు అనుకోలేదు. వెరీ సారీ రా. నీ వైఫ్ దగ్గర తన్నులు తిన్నోళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నాడి నరం రక్తం కండ బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలలేదంట, అది నువ్వు కొట్టినోళ్ళు. రౌడీల బారి నుంచి మొగుడిని కాపాడుకున్న వీర నారి. తూర్పు గోదావరి ప్రాంతంలో జరిగిన విచిత్ర సంఘటన.
రాజమండ్రి జిల్లాలోని రామచంద్రపురంలో జరిగిన జాతరలో కొంపల పిల్లలు రోజు కొడతారు, అదే బయట తంతే పెద్ద న్యూస్ చేస్తారు. గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడేం పని? గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు? ఇక్కడికే వస్తారు. నీ పెళ్ళం కూడా కొట్టిందా? అందరు పిల్లలు కొడతారు, కొత్త ఉంది. అవి క్యూట్ దెబ్బలు. ఈడి పిల్లం ఈ రోజు కొట్టింది చూడు, అవి నాటు దెబ్బలు. ఇదిగో వీరా, మనలాంటాల కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం అని ఒకటి మొదలెట్టారు. నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా. ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో, ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు. మనకి మన సేఫ్టీ ముఖ్యం కదా. ఎస్ ఎస్. ఏయ్, నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా? ఆ, మరేంటట? పిచ్చి కోపంలో ఉన్నాను, మర్యాదగా దొబ్బి. రేయ్, తనే కాల్ చేస్తుందిరా. ఎత్తి మాట్లాడు. ఎలా మాట్లాడను రా? ఇదిగో ఇలాగే. హలో, ఎక్కడున్నారు? పనిలో ఉన్నారా? లేదు బంగారం, లేదు, ఇక్కడే ఉన్నాను. లేదు, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా. వచ్చేస్తాను 10 నిమిషాలు. ఓకే, బాయ్ బాయ్. ఓకే బంగారు. నువ్వు పొద్దున్నే రెడీ అయ్యి సంఘానికి వచ్చాయి. ఈడొకడు. రేయ్, నీ పెట్టేదిరా. నా పెట్టి నీకెందుకురా? ముందు ఇవ్వరా బాబు. ఒరే ఏం చేస్తావురా? రే, అది నా బ్రష్ రా. సరేరా, వస్తా. రే ఒక్క నిమిషం, ఈ క్లైమాక్స్ చూసి వెళ్ళిపో. అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటది. పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే ఉంటాను రా. నా పిల్లల ల్యాప్టాప్ రా. కీర్తి బంగారం, కీర్తి బంగారం. లోపలికి రండి. ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అందుకే ఇవాళ వండడం కుదరలా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏంటి బంగారం నువ్వు చద్దను ఒంటికి చలవని డాక్టర్లే చెప్తుంటే ఆ? నువ్వు రోజు 3 పూట్ల ఇదే పెట్టు. నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి. చెప్పమ్ముకుటి. నా జుట్టు పొడవు ఇంతేనండి. అది మీతో చెప్పకుండా దాచడం తప్పే. నీకో విషయం చెప్పనా? ఏంటి? ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటది. ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవలా. నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది. మీతో ఇంకోటి దాచాను. నేను బీఎస్సీ వరకు పూర్తి చేశానండి. మరీ మంచిది. మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా, నువ్వే నేర్పించొచ్చు. పై చదువులు కావాలని చదువుకో, నేను నిన్ను చదివిస్తా. ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు. అది మాత్రమే కాదు, నాకు కుస్తీయగా అది ఊళ్ళో వాళ్ళందరూ చూసారుగా. బాలే చూసు. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఆత్మరక్షణ చాలా అవసరం. నువ్వు పోయి బంగారం. ఇప్పుడు నేను మీద చెయ్యాలా, ఏతే తంతుందా, ఏం అర్థం కావట్లా. ఏంది మావయ్య? బాబు, ఆ, ఈ బెక్కవాళ్ళు దిక్కుమాల పంచాయతీ ఎప్పటికీ తేగట్లేదు, సాగదీస్తానే ఉన్నారు. సరే వస్తా ఉండు. మీరెక్కడికి వస్తున్నారు? పంచాయతీకి. మీకు కూడా తెలుసు కదా, అసలు వాళ్ళు ఎవరికి భయపడట్లేదు. మీరు పంచాయతీలు బానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా. అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట పెట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరి పంచులు తడిసిపోతాయని మేము అందరం ఫిక్స్ అయ్యాం. అమ్మాయినా? అవును. అమ్మాయి, నువ్వు త్వరగా వస్తే తేల్చుకొచ్చేద్దాం. అయ్యో, నేను రానండి. ఆయన్ని తీసుకెళ్ళండి మీరు. నువ్వు గమ్మునుండమ్మా,
బాబు మాట అంత మాత్రమే వినేటోళ్ళు నీ దెబ్బకి అది పాయే. రా తల్లి, టైం అవుతుంది. లేదు, ఆయన రావడమే కరెక్ట్ అండి. కోడి కూర పొయ్యి మీద ఉంది. మా అల్లుడు మడిసినే కోసి మసాలా ఎడతాడు. మనోడి కోడి కూర ఓ లెక్క చెప్పు. అల్లుడు, ఈ రోజు వంట తమరదే. పంచాయతీ అయిపోయాక ఇంటికొచ్చి నీ చేతి వంట ఏదో మేము రుచొస్తాం. లేదండి, నేను బట్టలు నానబెట్టేశాను, ఉతకాలి. తమ్ముడు మనుషుల్ని పిండి ఉతికి ఆరేస్తాడు. బట్టలు లెక్క చెప్పండి. తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి. ఆరేక మడత డీ లోపలేంటి, వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు. లేదండి, నేను చెప్పలా బాబుకే ఊరి క్షేమమే ముఖ్యం. దేనికి అడ్డు చెప్పరు. నువ్వు రా అమ్మా, బండి ఎక్కు. ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా. ఇదిగో బాబు పట్టుకో. రా అమ్మా, లేట్ అవుతుంది. బాబు, మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది. నవ్వుతూ టాటా చెప్పి పంపించవచ్చు కదా. అరే చెప్పండి బాబా, టాటానే కదా.